చోట్ల చేయడం జరిగింది. సో పాక్ దానికి ప్రతిగా వెంటనే మిసైల్ తో దాడి చేస్తుంది. పాక్ ఫతా మిసైల్ తో దాడి చేయటం మొదలుపెట్టిన వెంటనే ఆ బాలిస్టిక్ మిసైల్ ని ఇండియా వెంటనే కూల్చేసింది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయటం, కూల్చివేయటం కూడా జరిగింది. సో మొత్తానికి అయితే పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. ఈ వెస్టర్న్ సెక్టార్ లో ఇది పాకిస్తాన్ రెచ్చిపోయినట్లుగా తెలుస్తుంది. పాక్ మిసైల్ ని భారత్ అడ్డుకోవడం అయితే ఇంకా ఈ యొక్క మిసైల్ ని పంపుతుందా, లేకపోతే ఈ రోజుకి ఈ యొక్క మిసైల్ తోనే ఆపేస్తుందా అనేది చూడాలి. కానీ భారత్ పైకి డ్రోన్లు అదేవిధంగా మిసైల్ తో పాకిస్తాన్ దాడి చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దిగ్విజయంగా వాటిని నిలపగలిగింది భారత సైన్యం. అయితే మన సైన్యం పాకిస్తాన్ పైన 4 ప్రాంతాల్లో ఈ యొక్క మిసైల్స్ తో విరుచుకుపడటం అన్నది ఇప్పుడు పాకిస్తాన్ కి తీరని నష్టం కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ 4 ప్రాంతాలు కూడా పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్రాంతాలనే చెప్పొచ్చు. నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి, అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రఫీకి ఎయిర్ బేస్, జంగ్ ఎయిర్ బేస్, మిగతా ప్రాంతాల్లో ఈ విధంగా చేయటం అనేది కొంత ఆందోళన కలిగించే అవసరం అనేది చెప్పొచ్చు. ఇక సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు. వీరితో పాటు సరిహద్దు భారత దళం, బిఎస్ఎఫ్, కేంద్ర పారిశ్రామిక దళం, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి జొరబడేందుకు ప్రయత్నం చేసినటువంటి వారిని ఏ విధంగా చేశామన్నది కూడా చేశారు. అయితే నిన్న రాత్రి త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశమైన తర్వాత ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలన్న ఒక లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. సైనిక ఘర్షణల వేళ ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో రాత్రి సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రాష్ట్రాలైనటువంటి సరిహద్దులో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కూడా వివరించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మాజీ అధిపతులతో కూడా అనేక మంది పదే పదే భేటీ అవుతున్నారు. రాజ్నాథ్ సింగ్ సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. త్రివిధ దళాల జనరల్ చౌహాన్ అంటే సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ కూడా అనిల్ చౌహాన్ తో సహా అనేక మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో మొత్తానికి పాకిస్తాన్ గగనతనాన్ని మూసివేయాలి. తర్వాత భారత్ ఈ యొక్క స్ట్రైక్లు జరిగేటప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి, అదేవిధంగా జంగ్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, ఈ 3 ఎయిర్ బేస్ తో పాటు చక్లాలాలో ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ 4 చోట్ల మిసైల్స్ తో భారత్ దాడి చేసినప్పుడు మొత్తం ఎయిర్ విమాన మార్గాన్ని వీటన్నిటిని కూడా ఎయిర్ రూట్ ని పూర్తిగా మూసేసింది భారత్. అంతేకాకుండా పాకిస్తాన్ దాడులు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఎయిర్ రూట్ ని క్లోజ్ చేయకుండా పౌరుల విమానాలనే రక్షణగా ఉంచుకొని దాడులు చేస్తున్నట్లుగా భారత్ ఆరోపించింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా వాళ్ళు డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ తో దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఏరియాలో అంటే పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఎయిర్ ప్లేస్ లో ఏదైతే ఈ యొక్క విమానాలు ఎగురుతున్నటువంటి వివరాలన్నింటినీ కూడా నిన్న విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి అయితే భారత్ పాకిస్తాన్ కు సంబంధించి 2 ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఆర్మీ అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టబోతున్నారు. పాకిస్తాన్ మిసైల్స్ ని భారత్ కూల్చివేయటమే కాకుండా విజయవంతంగా ఎటువంటి నష్టం జరగకుండా కూల్చివేయటమే కాకుండా పాకిస్తాన్ ఎత్తుల్ని చిత్తు చేసింది. అదేవిధంగా పాకిస్తాన్ పైన భారత్ మిసైల్స్ తో విరుచుకుపడింది. ఇది ఒక భారత్ సాధించినటువంటి విజయంగా మనం చెప్పచ్చు. సో భారత్ ఏ విధంగా
ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంది. తర్వాత పాకిస్తాన్ నుంచి నిన్న మొన్న అదేవిధంగా ఈ రోజు ఎన్ని డ్రోన్స్ ని ప్రయోగించింది, ఏ ఏ ప్రాంతాల్లో ఈ డ్రోన్స్ ని ప్రయోగించింది, అప్పుడు భారత సైన్యం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, తర్వాత పాకిస్తాన్ పైన భారత్ విరుచుకుపడిందా లేదా, అక్కడ ఏమైనా నష్టం జరిగిందా, ఈ వివరాలన్నింటినీ కూడా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఏదైతే మిగతా ఆర్మీకి సంబంధించినటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సఫియా ఖురేషి వీళ్ళు మరికొద్ది సేపట్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి వివరాలను చెప్పబోతున్నారు. సో 4 చోట్ల అయితే భారత్ పాకిస్తాన్ పైన విరుచుకుపడింది. అది ముఖ్యమైనటువంటి ప్రదేశాలని చెప్పొచ్చు. పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ సోషల్ మీడియాలో కొంతమంది ఆ దాడులకు సంబంధించి ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా అక్కడ ఉన్నటువంటి పౌరులు తీసి ఈ సోషల్ మీడియాలో వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా వస్తున్నాయి, మనం చూడొచ్చు. సో మొత్తానికైతే పాక్ పైన భారత్ విరుచుకుపడింది. మరి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన కుట్రల్ని మానుకుంటుందా, లేకపోతే ఇంకా తీవ్రంగా మళ్ళీ ప్రతిస్పందిస్తుందో చూడాలి. పాకిస్తాన్ అయితే ప్రతిస్పందిస్తుందని భారత్ అయితే అంచనా వేస్తుంది. ఎంత పెద్దగా స్పందించినప్పటికీ కూడా వాటన్నిటిని తిప్పికొట్టే సామర్థ్యం భారత్ ఉంది. భారత్ అమ్ముల పొదిలో ఇంకా అనేక అస్త్రాలు ఉన్నాయన్నది రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. మరికొద్ది సేపట్లో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో ఏం చెప్తారని కూడా మనం వినొచ్చు. అయితే దీనికి ఈ లోపు పాక్ సంబంధించినటువంటి పతా మిసైల్ వెస్టర్న్ సెక్టార్ లో కూల్చేశారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు, మరిన్ని వివరాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాకిస్తాన్ నిన్న మొన్న కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్, డ్రోన్లు అన్నిటిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో సుదర్శన్ చక్రతో పాటు మిగతా మరికొన్ని వాటితో కూడా ధీటుగా ఎదుర్కోగలిగింది. సో అదే విధంగా ఇప్పుడు ఎదుర్కొన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు విలేకరులకు తెలియజేయబోతున్నారు. खान बेस पे बिल्कुल घर के सामने अभी एक जहाज गुजरा है और ये नूर खान बेस के ऊपर अटैक हुआ है और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं नहीं यार, बड़ा रिस्क है। नहीं स्पीड में हुआ